అడవిని దోచుకోవాలనుకుంటున్న స్మగ్లర్ల ఆటకు ఐ న్యూస్ బ్రేక్ వేసింది. గజసింగారం అడవుల్లో పుష్పల రాజ్యానికి చెక్ పెడుతూ అక్రమ కలప దందాను బయటపెట్టింది ఐ న్యూస్. ఇక ఐ న్యూస్ ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్ తో అధికార యంత్రాంగం కదిలింది. గంభీరావుపేట మండలం గజసింగారం అటవీ ప్రాంతంలో కలప స్మగ్లింగ్ పై ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. అడవి నుంచి అక్రమంగా తరలించిన లక్షల విలువైన కలపను టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. కలప స్మగ్లర్లపై కేసులు నమోదు చేశారు. రవాణాకు ఉపయోగించిన ట్రాక్టర్ సీజ్ చేశారు. గత కొంతకాలంగా అటవీ ప్రాంతంలో కలప స్మగ్లింగ్ జోరుగా సాగింది. దాంతో పుష్పాల ఆగడాలకు ఇక బ్రేక్ పడ్డట్టయింది. నిన్న రాత్రి నాకు గజసింగారం అవుట్స్కట్ ఏరియాలో ఒక క్యాండిడేట్ టేక్ పోల్స్ కానీ వాసం లాంటివి తీసుకొని వచ్చారని తెలిసింది. ఇమీడియట్లీగా నేను మా టీంని పంపించాను. రాత్రి మొత్తం సెర్చ్ చేసి పోలీస్ హెల్ప్ తీసుకొని టోటల్ దాదాపు 30 నుంచి 40 టేక్ పోల్స్ని తీసుకొని మన ఆఫీస్లో షిఫ్ట్ చేశారు. సో ఇప్పుడు దాని మీద కేసు బుక్ చేస్తున్నాం. దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం టీం వేశాను నేను. సో ఆ ఏరియా అంతా మొత్తం ప్రక్షాళన చేసి నెంబర్ ఆఫ్ టేక్ స్టంప్స్ ఏమైనా పోయినాయో మొత్తం వెరిఫై చేసి దాని మీద రిపోర్ట్ రాస్తాను. ఎవరైతే బాధ్యులు ఉన్నారో కంపల్సరీ అఫెండర్స్ని కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాను. అడవిని దోచుకోవాలనుకున్న స్మగ్లర్ల ఆటకు ఐ న్యూస్ బ్రేక్ వేసింది. గజసింగారం అడవుల్లో పుష్పాల రాజ్యానికి చెక్ పెడుతూ అక్రమ కలప దందాను బయటపెట్టింది ఐ న్యూస్. ఇక ఐ న్యూస్ ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్ తో అధికార యంత్రాంగం కదిలింది. గంభీరావుపేట మండలం గజసింగారం అటవీ ప్రాంతంలో కలప స్మగ్లింగ్ పై ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. అడవి నుంచి అక్రమంగా తరలించిన లక్షల విలువైన కలపను టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. ఇక కలప స్మగ్లర్లపై కేసులు నమోదు చేశారు. రవాణాకు ఉపయోగించిన ట్రాక్టర్ ను సీజ్ చేశారు. గత కొంతకాలంగా అటవీ ప్రాంతంలో కలప స్మగ్లింగ్ జోరుగా సాగింది. దీంతో పుష్పాల ఆగడాలకు ఇక బ్రేక్ పడ్డట్లయింది. ఇక కడప స్మగ్లర్స్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు ఫోన్ ద్వారా. కిరణ్, చెప్పండి. టాస్క్ ఫోర్స్ దాడిలో భారీగా కలప స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఐ న్యూస్ ఎఫెక్ట్ పడినట్లుగా కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, నిన్నటిదాకా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుష్పాల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని చెప్పొచ్చు. ఎట్టకేలకు ఐనిస్ వరుస కథనాలతో అధికార యంత్రాంగం అయితే కదిలింది. ఆ నేపథ్యంలోనే పుష్పాల దందాకు కూడా బ్రేక్ పడ్డట్టు అయింది. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగారం సంబంధించి అటవీ ప్రాంతంలో గత కొంతకాలంగా కూడా అక్కడ అటవీ ప్రాంతానికి సంబంధించి టేకు కలప చెట్లను కొట్టేసి కూడా ఆ కలప బిజినెస్ కూడా చేస్తా ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఐనిస్ నిఘా కెమెరాకు కూడా అక్కడ చెట్లను కొట్టుకు వెళ్తూ అక్రమ రవాణా చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మొత్తం కూడా షూట్ చేసింది. దీంతో ఐనిస్ కథనాలకు స్పందించినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎవరైతే అక్రమ స్మగ్లర్లు ఉన్నారో వారిపై కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ అక్రమ రవాణాకు ఉపయోగించినటువంటి ట్రాక్టర్లను కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా భారీ ఎత్తున లక్షలు విలువ చేసేటువంటి కలప, అదేవిధంగా టేకు సంబంధించి చెక్కలను కూడా మొత్తం కూడా సీజ్ చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే కొంతకాలంగా కూడా అటవీ శాఖ అధికారుల ప్రమేయంతోనే ఈ స్మగ్లర్లు రెచ్చిపోయారని కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు ఫైల్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ కేసు సంబంధించి అధికారులకు అప్పగించినట్టు కూడా తెలుస్తా ఉంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు చెప్తా ఉన్నారు, ఎవరైతే అటవీ శాఖకు సంబంధించినటువంటి సంపదను ఎవరైనా అక్రమంగా రవాణా చేసినా, స్మగ్లింగ్ చేసినా కూడా కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మొదటికైతే ఐనిస్ వరుస కథనాలతో పుష్పాల ఆగడాలకు బ్రేకులు పడ్డాయి అని కూడా చెప్పొచ్చు. ప్రామాణిక. ఓకే, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. కడప జిల్లా